అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. ఈ వీడియోలో నేను బ్రెడ్ చాట్ ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ బ్రెడ్ ఉప్మా అనొచ్చు, లేదా బ్రెడ్ చాట్ అని కూడా అనొచ్చు అండి. దీనిలో ఇది చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు పెద్దలకి అందరికీ చాలా ఇష్టపడతారు. దీనికి ముందుగా మనం ఒక బాండలీలో వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో మనకు ఉప్మాకు ఎలా వేసుకుంటామో అలాగా జీలకర్ర, ఆవాలు వేసుకొని అది కొంచెం చిట్పిట అన్న తర్వాత కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి. అండ్ కొద్దిగా శనగబ్యాడలు వేసుకోవాలండి. దాంట్లో బాగా కొంచెం వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. అండ్ నేను 14 స్లైస్ల బ్రెడ్ తీసుకున్నానండి. సో దానికి నాకు కాస్కోలో దొరికే ఆనియన్ పెద్దది ఉంటుంది కదా, దానికి హాఫ్ ఆనియన్ సరిపోతుందండి నాకు. సో ఇండియాలో అయితే ఒక పెద్ద ఆనియన్ సరిపోతుంది. 14 స్లైసుల బ్రెడ్కు ఒక హాఫ్ ఆనియన్, ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి సన్నగా ఇండియా బజార్లో దొరుకుతాయి కదా, అందులో దొరికిన పచ్చిమిర్చిని కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. మనం ఉప్మాకి ఎలా వేస్తామో అలానే అండి. ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత దాంట్లో ఉప్పు వేసుకున్నాను. తగినంత ఉప్పు, మీరు ఎంత వాడుకుంటారో అంత వేసుకోవచ్చండి. ఎందుకంటే బ్రెడ్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కదా, చూసి వేసుకోండి. అండ్ ఒక టమాటా పట్టిందండి. ఒక 14 స్లైసుల బ్రెడ్కి నాకు ఒక హాఫ్ కాస్కో ఆనియన్, ఒక కాస్కో టమాటా అనమాట. మీకు ఇండియాలో అయితే ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద టమాటా పడుతుందండి, ఒక 10-14 స్లైసులకి. అది వేసుకొని టమాటా బాగా దాంట్లో పోయే వరకు పెట్టుకోవాలండి. బాగా కొంచెం టమాటా అంతా ఆయిల్లో మగ్గింది, ఆనియన్ టమాటా బాగా కలిసిపోయినాయి అనుకునేటప్పుడు ఒక కొద్దిగా వాటర్ అండి, మరి ఎక్కువ లేదు, కొంచెం అనమాట. ఎలా అంటే ఒక 1/4 కప్పు కంటే కూడా కొద్దిగా తక్కువనే వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కూడా కొంచెము కలుపుకోవాలండి. అది కూడా కొంచెం మరిగే వరకు పెట్టుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు పడుతుందండి. 1-2 నిమిషాలు చాలు, బాగా మగ్గిపోతుంది. అండ్ మళ్ళీ మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు, ఇదేం వేయించాల్సిన అవసరం లేదండి. బ్రెడ్ని ముందుగా పచ్చివే కట్ చేసుకొని అట్లా చిన్న 1 ఇంచ్ స్లైసెస్ వచ్చే వరకు కట్ చేసుకోవచ్చు బ్రెడ్ ముక్కల్ని. అలా కట్ చేసుకొని ఆ టమాటా ఆనియన్ వాటర్ కొంచెం మగ్గింటుంది కదా, వాటర్లు వేసి బాగా కలిపేసుకోవటమే అండి. అంతే అండి. ఈ విధంగా అయినా తినేయచ్చు. ఇది బ్రెడ్ ఉప్మానండి. దీంట్లో మనం చాట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే కనుక నేను కొద్దిగా చిల్లీ అండ్ టమాటా సాస్ని యాడ్ చేశాను. అండ్ శ్రీరచ్చ సాస్, చిల్లీ అండ్ గార్లిక్ సాస్ని కొద్దిగా యాడ్ చేశానండి. అది పిల్లలైతే ఇష్టంగా తింటారు. వీటి వరకు అయితే మీరు జస్ట్ ఉప్మా లాగా తినేసేయచ్చు. దానికి ఏం అవసరం లేదండి, ఏ పొడి అవసరం లేదు, జస్ట్ అలానే తినేయచ్చు. కొంచెం చాట్ ఫ్లేవర్ కావాలంటే ఇప్పుడు ఈ కొంచెం టమాటా అండ్ చిల్లీ సాస్ అండ్ శ్రీరచ్చ వాళ్ళది కొంచెం చిల్లీ అండ్ గార్లిక్ సాస్ ఉంటుంది కదా, అది కూడా వేసి బాగా కలుపుకునేసి గార్నిష్ చేసుకొని దించేయటమే అండి. ఏమీ అవసరం లేదు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, అండ్ పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వితిన్ ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఇంట్లో ఉప్మా రవ్వ అవి లేకుండా ఉండాలి, లేదా స్పెషల్గా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే మీరు ఈ విధంగా ట్రై చేయొచ్చండి. వితిన్ 5-10 మినిట్స్లో అయిపోతుంది. అండ్ ఒక పూటకి మనము గడుపుకోవచ్చండి. బ్రెడ్ ఉంటే చాలు ఇంట్లో, ఈ విధంగా చేసుకోవచ్చండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నమస్తే.